ఇచ్చింది పట్టాలు ఇచ్చిందే గవర్నమెంట్. ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ఉండే నగదే 50 సంవత్సరాల పైన ఉంది కదా కాంగ్రెస్ ఉండబట్టి. బీఆర్ఎస్ వచ్చి నుంచి 10 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసేసిందా? ఫస్ట్ వాళ్ళు ఇస్తేనే వెళ్ళి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ పట్టాలు ఇస్తేనే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి పేదవాడిని అందరూ కోలుకొట్టువి. ఏడ పోవాలి అందరూ పేదవాడే కదా. బిల్డింగ్లు అయితే కట్టుకోలేదు కదా అక్కడ. బిల్డింగ్లు కట్టుకున్నావు ఎవరు మెదపలేను, అపార్ట్మెంట్లు కట్టుకున్నావు ఎవరు ఉన్నాయి మెదపలే. మంచి మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరు మెదపడి ఎవరిని మెదపలేదు. అందరూ పేదవాడిని కొట్టిండు. కంపల్సరీ పడ్డది, హైదరాబాద్ కంపల్సరీ పడ్డది. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు తప్ప మేము కాంగ్రెస్ వస్తాం, కాంగ్రెస్ అయితే రాదు. కంపల్సరీ బీఆర్ వస్తుంది, బీఆర్ఎస్ కేసీఆర్ సీఎం అవుతాడు కంపల్సరీ. అది ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కంపల్సరీ మాత్రం టీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ. కంపల్సరీ సార్ గెలిచినటువంటి మాగంటి గోపినాథ్ వారి పాలన ఆయన పరిపాలన బాగుంది, ఆయన బాగుంది, మంచిగానే ఉంది, అంతా మంచిగా ఉన్నది. ఆయన గోపినాథ్ అందరికి అనుకూలంగా ఉండేవాడు, ప్రతి వాడితో మాట్లాడేవాడు, చిన్నవాడు లేదు పెద్దవాడు లేదు. నువ్వు పలకరించినా మాట్లాడు, నేను పలకరించిన ఎవరో వచ్చినా పలకరించి మాట్లాడేవాడు. ఆయన దానికి పరిష్కారం చేసేవాడు. అటువంటి వ్యక్తులు కావాలా మనకి.